రేపు 6వ తారీఖు జరుగుతున్న ఎలక్షన్లో మనం ముందుకెళ్ళి ఈ కంపెనీలో మనము ఘన విజయం సాధించాలి. ఫస్ట్ సభ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అయితే మనకి ఈరోజు మన సహోదరులు కొంతమంది స్వర్గతులే అసపాలక నిమిషం మౌనం పాటించడానికి లక్ష్మీనారాయణ గారు, అలాగే వెంకన్న గారు, ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు చనిపోయారు మన ఎంపీ మాజీ, అలాగే ఎల్ వెంకట్రావు గారు, రామిరెడ్డి గారు, లగ్నాలు, వీళ్ళందరికీ కూడా ఒక నిమిషం మౌనం పాటించాలని రాజన్న గారికి, జనరల్ సెక్రటరీ మాజీ మన సిఐటియు జనరల్ సెక్రటరీ శాస్త్రి గారికి, ఐఎన్పిసి శివపాల్ సింగ్ గారు, రెహమాన్ గారు, జయసింహాస్, రంగయ్య గారు, బిపిఆర్ నారాయణ గారు, అలాగే సంబంధించినందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనము గత 2014లో ఈ యూనియన్ స్థాపించుకున్నప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో 568 కార్మికులు పర్మనెంట్ చేయడం జరిగింది. దానికి గురించి మిగతా విషయాల గురించి ఇప్పుడు మన జనరల్ సెక్రటరీ సిఐటి శాసగిరి గారు వచ్చి అన్ని వివరించాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ కాల్ చేసాము, ఆయన బిజీ వల్ల రాలేకపోయారు. గేట్ మీటింగ్ కంపల్సరీ వస్తారని చెప్పారు. అలాగే రాహుల్ సార్ కొద్దిగా ఎంత బాగాలేదు, మధ్యలో సెకండ్ అవుతారు. మన సిఐటి ఉన్నప్పుడు అగ్రిమెంట్ లేట్ అయింది. అగ్రిమెంట్ లేట్ అయినప్పుడు కోవిడ్, స్టాఫ్ సర్వీస్ కటింగ్, మరియు పేమెంట్ రాకపోవడం, ఆర్డర్స్ లేకపోవడం వల్ల కొంత డిలే అయింది. మనం 3,000 రూపాయల వరకు తీసుకొచ్చాం బెనిఫిట్స్. దాన్ని సిటీసీ విధానంలో చెప్పుకుంటూ వచ్చారు. అదేమంటే వాట్సాప్లో చాలా పడుతున్నారు, ఏమని సిటీసీ ఒప్పుకుందని. 2 సంవత్సరాల ముందుగా గత ముందు వచ్చిన సిటీసీ వాళ్ళు రాశారని ఎక్కడైనా రాసి ఉంటే దమ్ముంటే వాళ్ళకి చూపించాల్సిందే కూర్చున్నాం. వాళ్ళు అన్నింటిలో కూడా ఫుల్ పేపర్ పెట్టకుండా సొగ పేపర్ పెట్టి దాన్ని ఏదో హైలైట్ చేసి ఇంకా 5 మీటింగ్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్తాను, కార్మికులు అడగండి అని చెప్తారు. కార్మికులు అడగడానికి వాళ్ళకి చట్టంలో వాళ్ళే మనం వచ్చాక కదా, మనం పారిపోవాలి కదా. 2 సంవత్సరాల నుంచి డ్యూటీలు చేస్తున్నాం. అలాగే రాంబాబు యాదవ్ గారు గేటులో సిఐటి 3,000 చేసింది, సిటీసీ విధానాన్ని ఒప్పుకోలేదు అని క్లియర్గా ఆయన కూడా చెప్పాడు. మళ్ళీ కొంతమంది వచ్చి సిటీసీ విధానాన్ని ఒప్పుకున్నారు, ఏదో పనికిరాని కబుర్లని చెబుతున్నారు వాట్సాప్లో. అదేంటే ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎవరికైనా సరే గవర్నమెంట్ 5 మీటింగుల్లో ఆ పేపర్ ఉన్నాయి, వచ్చి చూసుకోవచ్చు, లేదంటే ఇప్పుడైనా డిస్ట్రిబ్యూట్ చేసి చూసుకోవచ్చు. ఎందుకంటే అద్భుత కాలంలో ఏదో భయపడడానికి వాళ్ళ అగ్రిమెంట్ లేట్ చేసి అగ్రిమెంట్ వేరేసి ఉన్నందుకు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా చెప్తున్నారు. ఇంకోటి అగ్రిమెంట్ సిటీసీ విధానం చేస్తుంది రాశారని చెప్తున్నారు. ఎక్కడైనా ఈ చుట్టుపక్కల సిఐటి అనేది సిటీసీ విధానం ఎక్కడైనా చేసిందా? ఇంతవరకు ఎక్కడా చేయలేదు. సిఐటి 2 అగ్రిమెంట్, ఇంతవరకు మన కంపెనీలో 2 అగ్రిమెంట్ చేశారు సిఐటి. ఎక్కడైనా సిటీసీ విధానం చేసిందా? ఇంతవరకు లేదు. ఈ పడ మొత్తం జిల్లాలోనే కాదు, ఎక్కడ కూడా సిటీసీ విధానం చేయలేదు. అట్లాగే ఒకటి ఏంటంటే వాట్సాప్లో ప్రచారం జరుగుతుంది. ఏ విధంగా ప్రచారం జరుగుతుంది? ఐఎన్టీసీ వాళ్ళు లెటర్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ మొదలెట్టారండి. దానికన్నా ముందునే 9/8/21 నాడు మన అగ్రిమెంట్ మొదలైంది. మనం ఫస్ట్ మీటింగ్ తీసుకున్నాం. అలాగే 20 వాళ్ళు మనం 9/8/21 నాడు మీటింగ్ తీసుకున్నాం. మీటింగ్ వచ్చింది, వాళ్ళు ఇచ్చిన 16/8/21. తర్వాత 28/21 మీటింగ్ జరిగింది. దానిలో వాళ్ళు సిటీసీ వేస్తారని చెప్పారు. వాటిని చదువుకోమని అటువంటి 11వ గంటలో రాసింది క్లియర్గా సిటీసీ యాక్సెప్ట్ కావాలని. తర్వాత 8/9/21 నాడు మళ్ళీ అగ్రిమెంట్ జరిగింది. 4వ పేర 9 అప్పుడు క్లియర్గా రాసింది, ఈయన నాట్ యాక్సెప్టెడ్. అట్లాగే 4/10/21 9వ పేర ఎప్పుడు కూడా రాసే ఉన్నది. అదేవిధంగా వాళ్ళు 4/10/21 వాట్సాప్ పెట్టి అలవెన్స్ పెట్టి ఆ పైన మొత్తం పేపర్ కట్టకుండా
ఎన్నికల విషయం గురించి ఎన్నికల గురించి దాని గురించి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కారణాల వల్ల సార్లు రాలేకపోయారు. కాకపోతే అంటే మనం అందరం ఇప్పుడు కష్టపడి ఎట్టి పరిస్థితులలో స్టార్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో కార్మికులందరినీ కోరుకుంటున్నాం. విషయం ఏంటంటే సరే ఏదో జరిగింది, తప్పు జరిగింది, మా వాళ్ళలో వీళ్ళలో అందరికీ అయ్యిందా లేదు, గతం అయిపోయింది, గతం ముందు ఓదలుసుకోలేదు. కానీ ఇంకొకటి గ్యారంటీ చెప్పగలుగుతాం. కానీ పర్మిట్ చేసింది 500 మంది 50 మంది కంటే అన్న సీఐటీ ఉన్న వీళ్ళందరూ ఒకసారి ఆలోచన చేయాలి. మనమంతా వీళ్ళ 12 అగ్రిమెంట్ల ఇవ్వడం అంటే అది సీఐటీ పుణ్యం అన్న సంగతి ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ అది ఏం చెప్పి మీటింగ్లో 5,200 పైన మాట్లాడిరా. ఆ 5,200 అగ్రిమెంట్ ఏనికే మా సహకారం లేదు అని చేయలేకపోయిన అగ్రిమెంట్ 3 ఏళ్ళ కానీ ఆపేసినాం. మళ్ళీ మన కంపెనీ అంటే మేము పోయి సపోర్ట్ చేస్తే అప్పుడు వాటికి వచ్చేది. కానీ ఎన్ఎస్ఎల్ ఆగవద్దామని చెప్పి సపోర్ట్ చేసినప్పుడేమో మనం పిలిచారు. సంతకం పెట్టేటప్పుడు మాత్రం రాత్రి మాట్లాడుకొని తెల్లారి గేట్ మీటింగ్ పెట్టేసి గేట్ మీటింగ్ అగ్రిమెంట్ మాట్లాడితే ఎగబెట్టింది. కాబట్టి ఎట్లా అయిపోయిందంటే అడిగితే పాపం ఏది పోదని చెప్పి కదా, మేము కంటే చెప్పి కదా, ప్రతి 20 మంది అదే మాట చెప్పి ఒక్క గంట ఏడు పోదని చెప్పి 7 పోదని చెప్పి ఒక పూట ఇప్పిస్తాను చెప్పి. కానీ ఒక్కటి ఇప్పలే. 10 రూపాయలు వేటేజ్ పెట్టాడు. మేము ఉన్నప్పుడు 50 రూపాయలు వేటేజ్ పెట్టాము. 50 రూపాయలు వేటేజ్ పెట్టాము. కానీ 10 రూపాయలు పెట్టాడు. ఇట్లా పెట్టారు. క్యాంటీన్లో 10 రూపాయలు నుండి ఎగిరి నాకు 10 రూపాయలు ఎగిరి నాకు 12 రూపాయలు ఉన్న క్యాంటీన్ మేము 8 రూపాయలు చేసినాం. ఉదయం పోటీలో 12 రూపాయలు ఉన్న దానికి మేమేమో 8 రూపాయలు చేస్తే ఇక రెస్టారెంట్ మేము పెట్టాం కదా, నాకు వచ్చిన క్యాంటీన్ పెరుగుడే సమస్య లేదు. ఇక పెంచుకుంటూ పోతున్నాం. అడిగితే ఫస్ట్ ఏమన్నా రావు, లెటర్లే రావాలి. ఇక దాకా 15 తారీఖు లాస్ట్ ఇక 15 ఒక్కటి ఇవ్వడానికి దాన్ని ఒక్కడు పోరాదు. పోయినా ఎంతమంది పోయారు? శంకర్ ఆర్గనైజేషన్ అయ్యాడు, వసంతరావు ఆర్గనైజేషన్ అయ్యాడు, జనార్దన్ పోయాడు 10 నెలలు, రవికిరణ్ పోయాడు, కిషన్ పోయాడు, సురేందర్ పోయాడు. ఇంకోడు లెటర్ రావాలి. మహేష్ పద్మనాభకి లెటర్, మా సీజన్ రేటు తుపాకి ఆయన పోయాడు బయటికి. నాకు 3 షీట్లు ఇప్పుడు అన్ని ఉన్నాయి. ఆల్రెడీ ఇంకోటి ఎలక్షన్ రావాలి. ఇంకోడు వాళ్ళు ఏం చెప్పింది కదా, లెటర్ రావాలని చెప్పి లెటర్ మాత్రం బాగలేదు. ఇది వాళ్ళ పరిస్థితి. ఎంతసేపు అబద్ధం మీద భక్తులన్నీ అబద్ధమే. వాళ్ళకి కావాల్సిందేంటి? పంచాలను చేయమా పూర్వగా 2 రూపాయలు పడి అందరూ కదా మీరు అవన్నీ ఓటుగా అందుకు ఇది ఓటుగా ఈసారి సార్ని గెలిపించుకొని గౌరవ సీనియర్ ఉండడం ప్రభుత్వం మనకుంది, మంచి అగ్రిమెంట్ చేసుకోవాలి. అలా మీ సీనియర్ దగ్గర అన్ని బెనిఫిట్ చేస్తాము. ఎవరు అయినా ఎవరు దగ్గర నుండి మేము చూపాలను అందరం కలిసి మంచి అగ్రిమెంట్ చేసుకున్నాము. సమయం కట్టుకుంది కాబట్టి అన్ని తర్వాత మాట్లాడుతూ ఎప్పుడైతే మాట్లాడదు టైం పెద్దలు మాట్లాడుతుంది. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన శివపాల్ సింగ్ గారిని సభలో మాట్లాడుతూ ఈరోజు మన మీటింగ్ పెట్టినాం. ఐఎన్టీసీ సీటు కలిసి పనిచేస్తున్నాం కాబట్టి అలా వాళ్ళకి అందరికీ 3 రోజులు మీటింగ్ పెట్టి కలుస్తున్నా అన్న భయం ఉండాలి. అందరికీ ఆల్రెడీ ఒక మీటింగ్ పెట్టుకుంటూ చెప్తున్నారు. అది వాళ్ళకి ఎంత భయం ఉండాలి ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. ఒకటి నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పుడు మనకు చెప్పాలని చాలా ఉన్నాయి. ఇందాక మనం 2014లో ఏం జరిగిందని చెప్పాలంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా వాట్సాప్లో చూస్తున్నాం. అందరికీ సిటీసీ అది ఇది అని చెప్తారు. ఫస్ట్ వాళ్ళ సంఘాలు ఇంకా పెట్టి బాగా కానీ దాంట్లో దయచేసి మీరు ఇవ్వాలని దాన్ని కామెంట్ చేయండి. దానిలో మనం చూసుకోవద్దు. ఇదే లింక్ మన దగ్గర రాత్రి తాగి అన్ని చేసి డేట్లో వచ్చిన తర్వాత వాళ్ళు సంతోషపడతారు. మనం దానికి సంతోషపడాల్సిన లేదు. నేను చెప్పేది ఒకటి ఏంటంటే పని చేసినోడు పని చేయనోడు మనం గుర్తుపట్టాలి. నేను అమ్మ ఇప్పుడు వెళ్ళేదని కాదు. నాకు సిఐటి ఒక టీము పెద్ద ఒక సంస్థ
రాము సార్ మీద మన మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి ఈ విధంగా మాట చెప్తాను. మనకి ఏంటంటే ఎవరు వచ్చినప్పుడు 5,000 అంటే ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయింది తీసేయండి ఫస్ట్. 2014 నుంచి మనం చెప్పుకునేంత సీన్ లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే 2014లో మనం ఏమన్నా 14 పక్కన పెట్టుకున్న 600, 700 వేసేవాళ్ళు మనకు 64,000 వచ్చినాయి. మనం సంతోషపడం, చాలా మంది బాధపడదు. రాముదాన్ ఏం చేసి బాధలు అని చెప్పి ఏం చేసి ఎవరు తెలియదు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళకి మనకు వేడే చెప్పుకున్న వాళ్ళకు 13 పెట్టి అది అటు ఇటు జంపింగ్ చేసే వాళ్ళు దానికి నష్టం చేసేది. అది కూడా నేను ఎందుకంటే అంటే 17తో ఎంతమందిలో 730 మంది ఉన్నారు. ఇది అర్థం చేసుకుంటాం. ఇది ఒకటే వాళ్ళు చెప్పిన ఏం చెప్పి మనకు 730 మంది అప్పుడు ఉన్నప్పుడు 6,200 ఎగ్రిమెంట్ అయింది. ఎంత 6,200 ఎగ్రిమెంట్ అప్పుడే. ఇప్పుడు ఆ తర్వాత ఎగ్రిమెంట్ పోయినగా లాసా లాభమా పక్కన ఇంత తెలుగులో అయితే వాళ్ళు మనం ఉద్దేశించిన మా పోయిన మా తర్వాత కలిగింది. అప్పుడేమో 6,200 చేసి ఇప్పుడు 5,200 నుంచి ఎక్కడ కలిసి ఇదొక నాకు మాటలు ఆయన మందు పెట్టుకుని నిధి పెట్టుకుంటే అలాగే మనం ఎట్లా చేస్తున్నాం మన విజయం అయిపోయింది. దానికి భయపడవలసిన లేదు. మనం ఒక్కటి ముందు పెట్టుకోండి. ఎవడైనా మాట్లాడండి సార్ మాకు చేసింది రాదని చెప్పి చెప్పుకోండి. ఇలా మాట్లాడుతున్నామంటే ఇలా మాట్లాడుతున్నామంటే లాస్ట్ టైం కూడా ఫస్ట్ టైం అగ్రిమెంట్ అప్పుడు ఇదే సీనియర్ సేవలో 50% మా బేసిక్ లా వెళ్తుంటే చాలా గ్రేట్ ఉంది. ఈ రోజు రీసెంట్ గా మనం పోయిన అగ్రిమెంట్ లెక్క చేసుకుంటే 3 లక్షలు 4 లక్షలు పాస్ అయింది. ఇది సీనియర్ పరిస్థితి. ఇప్పుడు కాదు ప్రమాణం నుంచే పోయి వాళ్ళు నష్టపోయి వాళ్ళతో ఉన్నారు వాళ్ళు చెప్పుకునేది. కాబట్టి దయచేసి చాలా మంది 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొట్టాలి. ప్రతి విషయం ఎందుకు చేయాలి సార్ అని మాట్లాడి మనం చేపిస్తున్నాం. దాన్ని మనం ఏదైతే ఒకటి వచ్చిన దయచేసి ఈనమా పోయినమా అడుగు ఎక్కడ సేటు కూడా వేసేయాలని చెప్పించుకున్నాం. మనం ముందుకు పోతాం. కొట్టాలి మంచి ప్రతి దాన్ని కొట్టాలి. ప్రతి విషయంలో అన్నకుండా లీడర్షిప్ పెట్టి 24 ఏళ్ళు 2 సంవత్సరాలు కొని ఈ నెల 15 అంతా బయటకు వచ్చింది. ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఎప్పుడైనా కనిపించారు ఆ మధ్యలో ఎవరు బాధ ఆయన వద్దు ఆయన పిల్లలు బాధ అన్నట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు చూడు సెక్షన్లో చూస్తే ఒక్కొక్కడు పనిచేస్తున్నాడు. ప్రతి డిపార్ట్మెంట్ 2 నెలలు ఒకటి పనిచేస్తున్నాడు. పరిస్థితి ఏంటి? మళ్ళీ వెంకన్నాడు నష్టం జరిగింది ఆయన ఇంకా మంచి ఎందుకు జరుగుతుంది? అది జరగకుండా కదా ఇలా అడుగుతున్నా మెయింటెనెన్స్ మన పిల్లలు ఒకసారి పనిచేస్తేనేమో కేర్ ఆయన అడుగుతారా ఇలా సంగతి అన్న ఇంటలేరా అన్నాను. వెంకటరాజు ఎక్కడ ఇంకేం ఎవరు చెప్పుకున్నారు? ఉండదు కూడా అందరికీ బాధ ఉన్నాయి. ఇప్పుడు మనం అగ్రిమెంట్ ఇవి చెప్పుకుంటూ పిల్లలు చాలా పొడుగు ఉంది. అది వద్దు మనం దాంట్లో పోదు. మనం మంచి చేసుకున్నాం. ఇందాక అన్నట్టు 70 లేవు ఇప్పుడే 200 మంది తగ్గింది కదా. పెరిగినప్పుడు 6,000 మంది తీసుకున్నాం. తగ్గినప్పుడు తక్కువ తీసుకుంటే ఎట్లా? అది కరెక్ట్లేదా? నమస్కారాలు. ముందుగా పెద్ద పరిశ్రమ ఎన్నికలకు పోతున్నాం కాబట్టి కంపెనీలో మైపారెడ్డి టీఆర్ఎస్కేకి ఖచ్చితంగా ఓడి తీయాలని చెప్పి ఐఐటీసీ ముందుగా వారందరికీ నా తరఫున జిల్లా కమిటీ తరఫున ఫస్ట్ ధన్యవాదాలు, అభినందనలు. కాబట్టి 6వ తారీఖు నాడు మన పరిశ్రమ ఎన్నికలు. ఈ ఎన్నికలకు సంబంధించి మీ అందరికీ ఒకటి నేను ముందుగా చెప్తున్న విషయం అందరూ గుర్తుపెట్టుకోండి. ఇదేదో మేము ఉత్సాహపరచడంతో లేదు ఇంకో కోసం నేను చెప్పట్లేదు. 6వ తారీఖు నాడు మైపారెడ్డి దాంట్లో ఇంకా 10 మంది వచ్చిన పెద్ద పరిశ్రమ గెలిచే చుక్క గుర్తు గ్యారెంటీగా మనం గెలుస్తున్నాం. మెజారిటీ ఎంతగా మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే నేను మొదటగా ఐఐటీసీ సిఐటి కార్యకర్తలు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ప్రతి కార్మికుని ఇంటికి వెళ్ళి డిపార్ట్మెంట్ కలిసి తీరినట్టయితే పెద్ద పరిశ్రమలో ఖచ్చితంగా మంచి భారీ మెజారిటీ ఉంటుందని ఎందుకు గెలుస్తున్నాం అంటే మీ కంపెనీలో పరిస్థితులు మనకు గెలిపిస్తున్నాయి. వాళ్ళు ఏం చేసినా వాళ్ళే మనం గెలిపిస్తున్నారు కదా. మన గెలుపు ఖాయమైంది. మనం విడిగా పోటీ చేసినట్టే ఇంకో రకం ఉండేదో లేదా ఏ రకమైన తెలియదు. కానీ అలా కంపెనీలో మనం చుక్క గుర్తు లేదు మనం గెలుస్తున్నామంటే కలిసింది కాబట్టి అయిపోయింది కంపెనీలో. ఇంకేమున్నది ఇవాళ ఏదైతే మన ఇద్దరు కలిసినామో ఇవాళ పెన్నార్ కంపెనీలో ప్రతి కార్మికుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఈ పెన్నార్ పరిశ్రమలో ఈ టీఆర్ఎస్ ఈ రాంబాబు ఈ మైపారెడ్డి ఏం చేయరు. కార్మికులు తాకట్టు పెడతారు, ఉంచుతారు తప్ప సమస్యల పరిస్థితి చేత కాదు వాళ్ళకనే నిర్ణయాలు అయిపోయింది. అందుకే వచ్చే అగ్రిమెంట్ కాదు. మరి ఏం అగ్రిమెంట్ చేసినో తెలుసు. మళ్ళీ ఏమి అగ్రిమెంట్ ఎంత చేసినో తెలుసు. అందుకే వాళ్ళకి ఎందుకు అవకాశం లేదని కార్మికులందరూ ఆలోచిస్తున్నారు. అందుకే మీ అందరికీ మేము చెప్తున్నాం.
విషయంలో ఆ రోజు మేము కూడా కాళేశ్వరం ప్రచారం చేశాము, మాట్లాడాము. ఆల్రెడీ 5,200 అన్నగారు అధ్యక్షుల వారు మనం చేసి పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా మేము కూడా దాని మీద మాట్లాడాము. 500 కాదు, మేము ఇంటికి అందిస్తామని మేము చెప్పాము. కథలో వాళ్ళు మనం చెప్పాము, రాజని చెప్పినారు. మన గవర్నమెంట్ ఎస్పీ మావాడు, కేఐ మావాడు, వీడు మావాడు, వాడు మావాడు, ఎవడైనా కాంగ్రెస్ చేయాలి అన్యాయం. కార్మికులకు రోజు అగ్రిమెంట్ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక కుటుంబం లాంటి ఆ కంపెనీలో నాకు తెలిసి నేను సుమారు 30 ఏళ్ళ సంవత్సరానికి అప్పుడున్న మేనేజ్మెంట్ ఇప్పుడు ఇప్పుడున్న మన జీఎం గారు అంటే చెప్పదు, రిటైర్మెంట్ తీసుకొచ్చి కలుపుకుంటారు. ముసలి నియమాలు వాళ్ళ స్కెచ్ గురించి ఆలోచన చేయకూడదు. వాళ్ళ స్నానం మీద ఆశ ఉండదు. ఎట్లా పీడించాలి, ఏం చేయాలి, ఆ టైప్ మేనేజ్మెంట్ ఆ రకంగా గమనిస్తుంది. మన అందరికీ తెలుసు, 3 టర్ములు ఏకంగా సిఐడి మన దగ్గర పరిపాలన చేసింది. కానీ అలాంటిది మన దాంట్లో మనం మీకు అయిపోయి అందరి వారికి అవకాశం ఇచ్చారు. ఇస్తే మీకు ఎంత అన్యాయమైనా మీకు అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు అదే జరుగుతుంది. అసలు ఒకప్పుడు మేము ఇండియన్ కూడా మేము అప్పుడు యూనియన్ స్వచ్ఛందంగా వర్కర్ ఒక్క రూపాయి కూడా ఆలోచించకుండా ఎక్కడ పోయిన వాళ్ళు చందా తీసుకొని పోయి ఆ లీడర్ తీసుకొచ్చి మేనేజ్మెంట్ తీసుకొచ్చి ఆ మేడం ఎలక్షన్ ఫైట్ చేసి గెలిపించి పని చేయించుకునేవాళ్ళు. అలా కాదు, జనరల్ ఎలక్షన్ పెట్టినప్పుడు బాగున్నాయి. ఎన్నో ప్రలోభాలకు దారి తీసింది అలాగే చేసింది ఎవరంటే ఇలాగే ఎవరైతే ఎంప్లాయీస్ టచ్ లేదు, వాళ్ళ యొక్క చట్టం హక్కుల గురించి తెలుగులో ఉన్నామంటే రాజకీయ నాయకులు వేడికలు చేస్తే అవి వారు చెడిపోయింది. ఆ రకంగా 2 సంవత్సరాలు కూడా మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇక్కడ ఎవరు కూడా స్వేచ్ఛ లేదు, ఏది చేయాలని చాలా ఇబ్బంది, ఒక గౌరవం లేదు. ఎంప్లాయీస్ ఎంతో ఇబ్బంది చేస్తున్నారు. అన్నట్టు 5,200 అగ్రిమెంట్ 5,200 వేసుకొని క్యాంటీన్ పెంచారు. ఏం ప్రయోజనం? మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి. వేడి కూడా ఆయన మాట్లాడేది వాటి గురించి, చర్చించేది వాటి గురించి చేయదు. మరి అలాంటి మీరు అందరూ కూడా ఇప్పుడు కూడా మరి డబ్బులతో రాజకీయం చేస్తారు. ఎన్నో మనందరినీ కూడా ఈ 6 రోజులు గంటలు సుమారు ఎంత 26 అంటే ఇప్పుడు 10 రోజులు ఎన్నో పాస్ చేస్తారు. కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా గట్టిగా హక్కుల గురించి పోరాడేవాడు, మన గురించి మాట్లాడేవాడు, హక్కుల గురించి తెలిసిన వాడు, మనకు టైం ఇచ్చేవాడు, మరి మన సమస్యల మీద మాట్లాడి మనం ముందుకు తీసుకెళ్లే వాళ్ళని మనం ఈసారి మళ్ళీ అవకాశం ఇవ్వాలి. మరి మన అదృష్టవశాత్తు మేము కూడా మీ అందరితో కలిసి స్థానికంగా మేము ఉంటాము, మా ఇన్ఛార్జ్ గారు శ్రీధర్ గారు ఉంటారు, గవర్నమెంట్ మా గవర్నమెంట్ గొప్ప చెప్పారు, ఏదో మా గవర్నమెంట్ ముందు మేము 100% మీ గురించి ఏ సమస్యకైనా వర్కర్లకు న్యాయం జరిగిన విధంగా మేము కూడా ప్రయత్నం చేసి అన్ని రంగాల్లో అందరికీ సపోర్ట్ ఉంటాం. దయచేసి ఈసారి ఎటువంటి పాజిటివ్ కూడా పాలన మరి ఎన్ని నాటకాల మీద మన ఎంప్లాయీస్ అందరినీ కూడా ఏకం చేయాలి. ఎందుకంటే భవిష్యత్తు ఇప్పుడు వచ్చేది కూడా మన ఎక్కడ అవకాశం ఉంది కాబట్టి దయచేసి కార్మిక మిత్రులందరూ కూడా వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళందరికీ నచ్చ బాబు ఇప్పుడు తప్పితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఈ వ్యవస్థ ఖరాబ్ అవుతుంది. ఈ ఒక్కసారి మళ్ళీ అందరిగా గెలిపిస్తే మన డిమాండ్ అనేది సాల్వ్ చేసుకుంటారు. మీరందరూ కూడా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరినీ సంఘటితంగా ఏకం చేసి గొప్పలు చేయాలి. గెలుస్తాం 100% అది ఇచ్చిపెట్టాలి. మన ప్రయత్నం మనం చేసి ప్రతి ఒక్కరు కూడా శ్రమ పడమే వాళ్ళని కార్యనిర్వహణ దీక్ష నెరవేరు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా రాజకీయ కూడా నచ్చజెప్పి మళ్ళీ ఏదో మనం చేసి నష్టపోకుండా చూడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా అలాగే నాయకులు ఉస్నాపూర్ సర్పంచ్ గారు శ్రీశైలం గారు, సిఐటు జిల్లా అధ్యక్షుడు మనీషన్ గారు, రాజయ్య గారు, ఐఎన్టీసీ నాయకులు, కార్మిక సోదరులు సోదరిమణులకు అందరికీ నమస్కారం. నాకన్నా ముందు మాట్లాడిన నాయకులు ఈ కంపెనీలో ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు. మన ఈ కంపెనీ లోపల పర్మనెంట్ చేసిన చరిత్ర సిఐటి 500 మందికి పైన కార్మికులను పర్మనెంట్ చేసి ఎన్ని పోరాటాలు చేసామో ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. పర్మనెంట్ చేయడానికి తీసివేసిన కార్మికుల దగ్గర మొదలైన సమస్య పర్మనెంట్ దాకా ఎన్ని ఇబ్బందులు పడ్డామో ప్రతి ఒక్క కార్మికులకు తెలుసు. మళ్ళీ రోజు నల్లమల్లి మాటలు చెప్పి టీఆర్ఎస్కి గెలిచింది. రాంబాబు యాదవ్ ఆయన
చేస్తుంది. రేపు వచ్చేది వేతన ఒప్పందం. మీ కంపెనీలో రిటైర్ అయిన కార్మికులు కానీ, సీనియర్స్ కానీ, జూనియర్స్ కానీ ఏమి లాభాలు వచ్చినాయో మీ అందరికీ తెలుసు. కాబట్టి వచ్చేది వేతన ఒప్పందం కాబట్టి ఒక మంచి అంశం ఐఎన్టీయూసీ సిఐను కలవడం. ఈ బంధం ఇలాగే కొనసాగాలి. చెప్పుకోవడానికి పనిచేసే నాయకత్వం సిఐలో ఉంది. ఖచ్చితంగా ఆ దిశలో ఇక్కడ వచ్చిన వాళ్ళు రేపు రాని వాళ్ళు కూడా చెప్పండి. మళ్ళా భవిష్యత్తులో వెంకటరావు కానీ ఆ టీఆర్ఎస్ నాయకత్వం కానీ పెన్నాల్లో ఉన్నంత వరకు పోటీ చేయము జరగాలి. ఆ రకంగా మీరందరూ కూడా జరిగే ఎన్నికల్లో మంచి మెజారిటీని గెలిపించాలి. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మంచి వేతన ఒప్పందము, సౌకర్యాలు, మన ఉద్యోగ భద్రత కాపాడుకోవడానికి నాయకత్వం ఖచ్చితంగా కృషి చేస్తుందని చెప్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కానీ ఇంతకుముందు ఏది జరిగినా మనం కార్మికుల చిన్న సమస్య జరిగినా అక్కడ ముందుకెళ్ళి విద్యార్థులు కానీ కొన్ని ఎవరైనా మాట్లాడి పరిశ్రమలు చేసుకోవాలి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కాబట్టి మనం దాన్ని ఇప్పుడే అవకాశం చూసుకొని అందరూ కలిసి ఓట్లు వేసి వాళ్ళ పాతకాలం పెట్టొస్తుంది. ఈ కాలంలో మళ్ళీ జరిగితే చిన్నలేని పరిస్థితి ఏం తెలుసా? మళ్ళీ ఈ రిజెంట్గా ఆటోల ముందు కూడా ఏం చేస్తున్నారంటే కొంచెం మాకు పండగ వేరే నా కూడా చాలా మంది పిలిచి ఒక్కరు వాళ్ళు మేము పిలిచారు కూడా కష్టపడి అక్కడ తెలియదు కదా. కొత్త ప్రజలు లేడున్నట్టు కూడా ఫోటో దిగుతున్నాడు. నేను వెళ్ళి మేడంతో మాట్లాడి వయసులో మాట్లాడి మెడికల్ పిలిచి పెరిగితే అలా ముందుకు వెళ్ళి అఫ్సర్స్తో మాట్లాడుతున్నాడు. పాపం మొన్న శ్రీరామ్ రామచంద్ర ట్రీట్మెంట్ అయితే ఒరిజినల్ ఉంది ట్రీట్మెంట్ కానీ ఆయన పిలిచాడు ఏం చేసినట్టు ఆయన భయపడుతున్నాడు. ఒక లీడర్ ముందుకెళ్ళి మాట్లాడాలి కదా. ఆఫీసర్ ప్రజాకి లీడర్ కూడా లేడాడు. ట్రీట్మెంట్ భయపడి అందరూ భయపడి చెప్తాను లేడు. అటువంటి లీడర్ పెట్టుకుని ఈరోజు మనం ఏం బాధపడుతున్నాం అందరూ ఆలోచిస్తారు. అందుకని బాగా ఉపయోగపడి ఇప్పుడు ఉన్న లీడర్లో ఒక్కరు కూడా కనీసం డిస్టర్బెన్స్ వచ్చే వాళ్ళు ఎవరు కూడా లేవు. వన్ ఆఫ్ ఇయర్ కూడా డిస్టర్బెన్స్ ఇంత కూడా లేదు. మొదలు లీడర్ల వయసు మీటింగ్ మాట్లాడి ఎట్టి రోడ్లపై కూర్చొని బయటకు వెళ్ళిపోతుంటే విధులు అడిగింది వీరు అడిగింది పిలిచాడు ఎక్కడ అంటాడు లక్ష్మణ్ రెడ్డి అంతా అయిపోయింది చూసుకొని అంటే నాకు వన్ ఆఫ్ ఇయర్ ఎక్కడ పోయింది అంటే ఇక మాకు అడిగి శాతం కూడా కానీ నాకు వద్దు నాకు ఇన్స్పిరేషన్ చేసి మనం పెట్టిన తర్వాత మాట్లాడతాం లేదు కాబట్టి మన విషయాన్ని మళ్ళీ పేరెంట్స్ కొంచెం చెప్తాను కూడా రాలేదు. మొగలు లేక మాట్లాడలేదు కదా. ఇప్పటి కూడా నువ్వు వర్ణాలు తీసుకుంటే అందరూ నాకు ముందుకు వస్తుంది మొగలు చెప్తాను కూడా ఒక వర్గంలో మన దగ్గర మాట్లాడే ఛాన్స్ లేదు. ఇప్పుడు మన పోరాలు కానీ ఒక వర్గం అడగడానికి ఏదో ప్రారంభం పొజిషన్ కనబడి వర్గ బట్టి లక్ష్మణ్ అక్కడ ఒక వర్గ పొజిషన్ అంటే ఇలా మాట్లాడుతుంది. రేపు మన పొజిషన్ కూడా పోలేము. అటువంటి లీడర్ ఉన్నప్పుడు మనకి ఏమని చేసి పెట్టాలి? ఎవరికైనా అనిపిస్తున్నప్పుడు నేను ఇన్నాళ్ళు మిషన్ తిరిగినా ఎంతమంది టీములు రాసినప్పుడు ఒక్క ఇన్ఛార్జ్ అక్కడ పదవ ఇన్ఛార్జ్ కలిసిన కూడా ఎలక్ట్రిక్ సమాధానం మాట్లాడుతున్నాయి. కానీ ఇక్కడ ఉన్న లీడర్ వేస్తాను ఇక్కడ అక్కడ ఇక్కడ రకాల పరిస్థితి అనుకున్నాను. ఇప్పటికి కూడా ఇంతవరకు ఏ విషయాన్ని నేను అదేవిధంగా ఈరోజు శివతోటి మన అధ్యక్షుడు వారు అప్పుడు గారు రాలేకపోయారు. వారికి వేదిక ఉన్నటువంటి మన లేజెండ్ సిఐయు లేజెండ్ మల్లికార్జున గారికి, శ్రీశైలం గారికి, మల్లేశ్వరం గారికి, రాజన్న గారికి, రెడ్డి గారికి మీ అందరికీ తెలుసు 585 మంది పర్మనెంట్ అయినాం. జూనియర్స్ మర్చిపోయారా? మర్చిపోలేదు కదా. ఎలా ఉన్నది మన ఓటింగ్? ఏమవుతుంది? ఇందాక శేషగిరి గారు చెప్పారు, చాలా చక్కగా వివరించారు. మనకి మనల్ని పర్మనెంట్ చేసి మళ్ళీ 3 నెలలు 4 నెలలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించిన ఘనత ఎవరిదంటే సీఎంగా నాయకత్వాన్ని అంగీకరిస్తున్నాను. ఎందుకు మర్చిపోతున్నాము? ఈ రోజున ఈ స్థానంలో నేను ఈ మైకోటి మాట్లాడుతున్నానంటే వారు పెట్టిన భిక్ష నాకు ఈరోజు పర్మనెంట్ అనే స్టాంప్. అది కాదా మనకి గుర్తింపు? ఎందుకు భయపడాలి? ఉన్నాం ఏం తప్పు చేస్తున్నాం? మన వర్క్ మనం చేసుకుంటున్నాం. మన అయినట్టు మన సాగు చేయించుకుంటాం. ఎందుకు తప్పుపడాలి? ఒకరికి ఎందుకు బానిసలుగా ఉంటాయి మనం? ఓకే, వాళ్ళు చేసిన ఇప్పుడు వరకు మనం 2 అగ్రిమెంట్ చేసి ఉన్నాము. 3 సార్లు పీరియడ్లో కూడా ₹2.50 డిఏ చేశారు మన సార్ అందరికీ, జూనియర్స్ సీనియర్స్. వాళ్ళు చేసిన డిఏ అంటే 10 పైసలు. ఎవరికైనా గుర్తుందా? ఒకసారి ఆలోచించండి. కామెంట్ ఒకసారి ఆలోచించండి.
కనీవిని పటాన్చెరు ఏరియాలో ఎన్నికనే రీతిలో వేతనం చేసుకోవాలంటే సిఐటియు ఐఎన్టీసీ నాయకత్వంలో జరుగుతాయి గంటవలంగా చెప్పగలుగుతున్నాను. జరిగే ఎలక్షన్ రోజున 9 గంటల నుండి 4 గంటల వరకు జరిగే ఎలక్షన్ లో చుక్క గుర్తు ఎవరు పట్టిపోతుందని ప్రతి వారిని ఏడుకుంటూ అందరినీ పేరు పేరున కార్మిక సోదరులందరినీ కోరుకుంటూ మంచి అన్ని వేతన వర్గం పొందాలంటే సిఐటియు ఐఎన్టీసీ గంటవలంగా ఈ అవకాశం కల్పించిన సభాధ్యక్షుడు విమోచన గారికి నా తోటి కార్మిక సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేశారు అనేది అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కరు కూడా మీరు రానియమో నిచ్చాల్లో అడుగు పెట్టనీయమా వాళ్ళు గంట పరంగా చెప్పారు అందరికీ. ఇప్పుడు ఏమైతుందో మీరు అందరు కళ్ళప్పుడే కాబడుతుంది. నాకు లెటర్ వచ్చింది, ఆయన అన్న నాకు లెటర్ వచ్చిందా బాబు జరసారి దగ్గర అది ఫాలో చేయరా బాబు అంటే సరే కనుక్కొని ఫాలో చేస్తాను. మళ్ళీ అడిగిన మళ్ళీ ఫోన్ చేసి తెలియదు అని చెప్పాను. తర్వాత ఎక్కడో అడిగినా ఇది ఏం కాదని బాబు తీసుకో అడ్మిట్ ఎక్కడది అని చెప్పన్నా. అన్నా మేము అప్పుడు శివపాలకు ఉన్నప్పుడు అప్పుడు 2014లో 21 ఒప్పుకుంటేనే లెటర్ తీసుకోవాలని చెప్పి మేము గంటపరంగా రాసిన మినిట్స్ లో ఒకసారి చెక్ చేసుకోవాలంటే మీరు వేరు మేము చేయాలని చెప్పాను. సరే అంటే తీసుకున్న తర్వాత లింగయ్య ఈ లెటరు కంపెనీ చరిత్రలో ఎంతోమంది లీడర్లు వచ్చారు, ఎంతోమంది లీడర్ పోయారు. కానీ ఒక లీడరు ఇంత ముఖం కూడా పడేయడం ఎంతవరకు వాస్తవం మీరందరూ కార్మికులు అందరూ ఒకసారి ఆలోచించాలి. అంత సాయం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మన పేరు నాయకులు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున గారు, అట్లనే పెద్దలు శ్రీశైలం గారు, వేదిక మీద ఉన్నటువంటి మన యూనియన్ నాయకులు, ఈనాటి ఈ సభలో పాల్గొన్నటువంటి కార్మిక సోదరులు సోదరులందరికీ ముందుగా నా తరఫున సిఐటియు సంఘానికి నమస్కారం తెలియజేస్తాం. మిత్రులారా, రేపు 6వ తారీఖు నాడు మన కంపెనీ యూనియన్ డెప్యుటేషన్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇవి రాజకీయ ఎన్నికలు కావు. మన భవిష్యత్తుని, మన భార్య పిల్లల యొక్క భవిష్యత్తుని నిర్ణయించేటువంటి ఎన్నికలు. ఇదిలో ఆషామాషిగా ఎవరికో వాళ్ళు ఓట్లేసి అయిపోతుంది అని చెప్పి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఓట్లేసినట్టు ఆలోచించకుండా ఓట్లేస్తే అనుభవించాల్సినటువంటి వాళ్ళు మనమే అనేటువంటి మాత్రం దయచేసి మర్చిపోతుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. 2017 నుంచి ఇప్పటిదాకా అగ్రిమెంట్లు మీరు చూశారు. 2017లో రాములు గారి నాయకత్వంలో సిఐటియు సంఘం తరఫున జరిగినటువంటి వేతన ఒప్పందంలో సాధించినటువంటి విజయాన్ని మనందరం కూడా అనుభవించాం. 5,200 రూపాయలు మీరు ఆ రోజు అగ్రిమెంట్ చేస్తున్నారు. మీ పక్కనే మీ తమ్ముడు పెప్పిన కంపెనీ సదాశివపేటలో ఉంది.
చూస్తున్నారు. ఈ చుక్క గుర్తు మీద భారీ కోట్లు గెలిచాండి. కానీ మీ పెన్నాలకు కోట్లు అయిపోదు. మీ పెన్నాలు మేనేజ్మెంట్ మీ ఓఎస్ఎఫ్ మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి మీ మేనేజ్మెంట్ పైన ఉన్నటువంటి మీ మేనేజ్మెంట్ ఆదిత్యకు వీళ్ళందరూ కూడా కావాల్సింది కార్మికులు ఎక్కువైపున్నారో ఆలోచిస్తారు. మళ్ళీ తిరిగి పునరుద్ధరణ చేసి మళ్ళీ వాళ్ళందరూ సర్వీస్ చేసి మళ్ళీ నువ్వు 6 నెలలు లేట్ అయినా సరే 6 నెలల తర్వాత కూడా ఇంక్రిమెంట్ కూడా యాడ్ చేసేసి ఏమాత్రం 33 మంది కోర్టులోకి వెళ్ళాం. కోర్టులో గొడవేశాం. కోర్టులో నడుస్తూ ఉంది. మళ్ళీ మేనేజ్మెంట్ కూడా చర్చ ఓపెన్ చేశాం. మళ్ళీ అన్ని తీసుకొచ్చేసి ఎవరికి ఏ ఒక్కరికి నష్టం చేయకుండా మరి కంపెనీలో మరి అంతకంటే బంగారు కోటలు తోడడం సాధ్యం కాదు. ఎందుకంటే మనకు అంత శక్తి కూడా కాదు. పెట్టుబడిదారుడే మన కళ్ళ ముందే మేనేజ్మెంట్కి 30% 40% వేతనాలు కట్ చేసి ఆ కోవిడ్ అనేటువంటి మహమ్మారిలో మరి కొంచెం ఓపిక అనేక కంపెనీలు ఆ కోవిడ్ టైంలో కూడా వేతన ఒప్పందాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. చేసుకోవాలి అంటే ఏం చేశాడు? తుపాకి పెట్టేశాడా? మా రాజుబాబు డ్యూటీ దాకా 2 రోజులు మాట్లాడలేదు. ఎందుకంటే ముందు ఏం గొడవ ఎందుకు వచ్చిన సమస్య చూసుకుందాం, మళ్ళీ మేము రాకపోతామని చెప్పేసి అర్జును వాడు ఏదో జోకులో ఇద్దరు తోపులాడుతున్నారు. ఆ తోపులాడుతున్న వాడు నాకు ఎంత విచిత్రంగా చెప్తాంటే రావణి కుమార్ గారు వాడు కోసుకున్నాడు, బాగానే అయిపోయింది. వాడు సారీ చెప్పాడు, అనే బామ్మ జరుపుకున్నారు. ఇద్దరు బాగానే వెళ్ళారు. ఎవడో పెట్టారు ఎవరే నువ్వు అట్టంటే ఒప్పుకుంటావు, మొత్తం భారీ వెళ్తుంది చేయాలని చెప్పాడు. వాడు పొద్దు రావణి కుమార్ గారికి అడ్డం పడి ఓ ఎట్టేశాడు. నాకు భయం వేస్తుందండి, వాడు చంపేస్తాడేమో నాకు భయం వేస్తుందండి. మనం మళ్ళీ తప్పడానికి వేయొద్దు. రేపు 6వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఒక సరైనటువంటి నిర్ణయం మళ్ళీ తీసుకుని మన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా రేపు మన చుట్టకొత్త మీద మన స్టార్ మీద ఓటేసుకుని మన స్టార్ మార్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం నిర్వాహకులు మీకు నమస్కారం చెప్తున్నారు. మల్లికార్జున గారు, మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీశైలం గారు, మరి జిల్లా నాయకులు మల్లేశ్వర గారు, రాజయ్య గారు, మరి పాండగారెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, మరి ఇంతకుముందు మన మల్లికార్జున సార్ చెప్పినట్టు 2014 నుండి ఇవ్వాలని సార్ చెప్పారు. అవన్నీ మనం గమనంలో పెట్టుకొని గుర్తుంచుకొని రేపు 6 తారీఖు నాడు మనందరం సిఐటి వారి పేరు గెలిపించుకోవాలి కాంగ్రెస్. ఎందుకంటే మనం గతంలో మర్చిపోవద్దు సార్ చెప్పాడు. అది మనం గుర్తుంచుకోవాలి కదా. మరి 2014లోనే 10,000 అగ్రిమెంట్ చేశాను చెప్పాడు. అప్పుడు చిత్తూరులో కూడా కార్యక్రమం బృందాలు ఓట్లేస్తాను లేదు కదా. అలాగే నాయకులు గెట్లు వచ్చారు వస్తారంటే కూడా అలాంటి తీర్పు కాకుండా ఇవన్నీ మనం ఉంచుకోవాలి కాంగ్రెస్. ఎందుకంటే ఇలాంటి నాయకులు మరీ ఇండస్ట్రియల్ ఏరియాలో పడంజర్ మినీ అని చెప్తారు. పడంజర్ ఇండస్ట్రియల్ ఏరియాలో మరి ఇలాంటి నాయకులు కార్మికుల జీవితంలో ఆడుతున్నారండి. అందరూ మనం ఉంచుకోవాలి కదా. ఎందుకంటే ఇలాంటి నాయకులు కార్మికుల జీవితంలో ఆడుకోవడానికి చేతలపై సప్లైకి వెళ్ళిపోతాం. కానీ మన జీవితంలో ఎందుకు ఆడుకోవాలి? నాయకులు జీవితంలో చూడమని అబద్ధాలు చెప్పి మోసపోతున్న మాటలు చెప్పి మన జీవితంలో ఆడుకుంటారు. మన జీవితం మెరుగైన జీవితంలో ఒప్పందం చేసి మన జీవితాలు బాగుపడాలని చెప్పి ఎలాగైనా బిడ్డలు కానీ నాయకులు కానీ ఎంతో కష్టపడి మన 2018 నుంచి ఇప్పటిదాకా కూడా చాలా బెనిఫిట్స్ మనము అనుభవిస్తున్నాం. మరి మన 2020 నాడు చాలా మంది ఆ ఓటు హక్కు వినియోగించుకొని పార్లమెంట్లో ఇచ్చారు. వాళ్ళకి ఏం చేసినట్టు అందుకే భారీ మేరకు 2026లో గెలిపించాలని కోరుచున్నాము. అలాగే ఏం చేసే నాయకులు మరి